Hey guys, welcome back to my channel. Guys, good morning. So, ఇదే చూడు నా చెల్లి. ఇది పిలిచినందుకే వచ్చాను. ఓకే, ఈ నా లైఫ్లో ఏదైనా అదృష్టం ఉందంటే అది ఇంకా ఇదే. పబ్లిక్లో మాట్లాడంటే చాలా షై నాకు. మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నాం. నైట్ టైమ్స్ జర్నీ అంటే కానీ చెల్లి పిలిచిందని హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, ఈరోజు ఏంటంటే యాక్చువల్లీ మనం లాస్ట్ టైం ఒకసారి ఇలానే వెళ్ళింటివి. నాకు అసలు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. ఏ షిఫ్ట్ చేసి చేసి ఇప్పుడు ఊరికి వెళ్ళాలంటే. బట్ నా చెల్లి చాలా రోజుల నుంచి పిలుస్తుంది. సో అందుకోసం నేను అది సమ్మర్ హాలిడేస్ కదా, తను వచ్చినప్పటి నుంచి నేను వెళ్ళలేదు. సో దట్స్ వై ఇప్పుడు వెళ్తున్నాను. అండ్ నాకు యాక్చువల్లీ పబ్లిక్ ప్లేస్లో వీడియోలు తీయాలంటే చాలా షై అనమాట. బట్ ఈసారి ఏమో కొంచెం ధైర్యం చేసుకొని తీస్తున్నాను. ఓ గాడ్. సో గాయ్స్, యాక్చువల్లీ ఏంటంటే అందరూ ఇలానే చూస్తున్నాను. నాకు షై అవుతుంది గాయ్స్. ఓకే, వీడియో ఆపుతుందా గాయ్స్. యాక్చువల్లీ ఒక డ్రెస్ నేను ఆర్డర్ పెట్టాను, అది నాకు నచ్చలేదని, వచ్చింది నాకు నచ్చలేదని దాన్ని రిటర్న్ పెట్టాను. బట్ ఏమైందంటే వాడు ఎవడైతే ఉన్నాడో డెలివరీ బాయ్, వాడు రాలేదు కానీ నా డ్రెస్ వాడు తీసుకోలేదు రిటర్ను. బట్ అమౌంట్ పడింది. అది ఎలారా ఇది? నేను కొంచెం చాలా హానెస్ట్ అనమాట. ఆ డ్రెస్ ఏం చేయాలి ఇప్పుడు? మీషో వాడు మోసపోయినట్టే కదా. ఐ మీన్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఇదే చూడు నా చెల్లి. ఇది పిలిచినందుకే వచ్చాను. ఓకే, ఈ నా లైఫ్లో ఏదైనా అదృష్టం ఉందంటే అది ఇంకా ఇదే. ఎన్ని వచ్చినా పోయినా ఇది మాత్రం ఉంటుంది, ఉండాలి కూడా కంపల్సరీ. సో యాక్చువల్లీ ఏంటంటే మార్నింగే మా కొత్త ఇంటి దగ్గరకు వచ్చాం. అది ఇంకా కొత్తదే, బట్ స్టార్ట్ చేసి 2 years కదా, 2 years అయింది. బట్ ఇంకా ఇప్పుడు అయిపోలేదు, ఇంకా అట్లనే వర్క్లో పెండింగ్లోనే ఉంది. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో కూడా తెలియదు మాకు. ఎందుకు ఇంకా అసలు పడుకోలేదు. 3 o'clock అలా వచ్చాను. ఇప్పుడు చూస్తే టైం 6 o'clock అయింది. మమ్మీ రా అని పిలిపించుకో. యాక్చువల్లీ మీకు నిన్న ఓకే మా ఇల్లు చూపిస్తా. అప్పుడే నేను వీడియో తీశాను కదా దీని గురించి. అంతే, ఇంకా అప్పటికి అలానే ఉందారా? ఏమన్నా చేంజ్ చేశారా? ఓకే, విజువల్లోకి వచ్చిన కొంచెం చల్లగా ఉంది మార్నింగ్. యాక్చువల్లీ ఏంటంటే నిన్న ఎవరైతే నా పక్క సీటు ఒక ఆంటీ తగిలింది, ఒక ఆంటీ ఉంది. సో మనం కొంచెం ఎవరైనా కనిపిస్తే మాటలు ఎక్కువ కదా. సో అలా మాట్లాడుతూ ఉన్నాను. తను బాగానే మాట్లాడింది కాసేపు, అది ఇది చెప్పింది. నేను అలా ఇలా ఆంటీ అని చెప్పాను, బాగా మాట్లాడుతూ నీ క్యాస్ట్ ఏంటి అని అడిగింది. నాకు వినిపించింది క్లారిటీగానే, బట్ ఇంకొకసారి అని అంటే క్యాస్ట్ అమ్మ అనింది. ఎందుకబ్బా అనుకుని కాసేపు ఏమోలే, వాళ్ళకి ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయేమో, లైక్ అంటే కొంతమంది ఉంటారు కదా, వీళ్ళతో మాట్లాడకూడదు వాళ్ళతో మాట్లాడకూడదు. సో అందుకోసం నేను చెప్పాను నా క్యాస్ట్. చెప్తే అవునా అని ఒక థింక్ చేసి ఒక 2 minutes వెళ్ళాం. యాక్చువల్లీ ఒక గవర్నమెంట్ అంకుల్ ఉన్నాడు, అంకుల్ అని ఎంప్లాయ్ అని మెన్షన్ చేశారు. గవర్నమెంట్ అంకుల్ ఉన్నాడు. ఇది వాళ్ళకి ఏ క్యాస్ట్ అయినా ప్రాబ్లం లేదంట, చేసుకుంటావా అని. అర్రే నాకు ఇంకా ఈజీ ఇంత అనుకున్నావు. గవర్నమెంట్ ఎంప్లాయీ అసలు గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పింది. నాకు వాళ్ళకి ఏడనా సెట్ అయ్యేది. నాకు ఇంకా పెళ్ళి చేసుకోలే ఇంట్రెస్టే లేదు. మా అమ్మ ముందరే చెప్తాను, మా డాడీ ఉంది వాళ్ళ ముందరే చెప్తాను, నాకు చేసుకోలే ఇంట్రెస్టే లేదు. ఎవడన్నా కానీ మంచిగా మాట్లాడితే చాలు.
మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే క్యాష్ కూడా అవసరం లేదండి, అసలు అడగరు అలా. అవి మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, చేసుకుంటావా అని. ఓనేమో అది ఎట్లుందంటే ఏదో మనమందుకు మనమే పోయి గెలుక్కునేది ఏదో ఒకటి ఉంది కదరా. మనమందుకు మనమే పోయి గెలుక్కుంటే మన గొంతుని మనమే తవ్వుకున్నట్టు ఉంటుందంట. అలా ఉంది నా పరిస్థితి. పాపం ఒకతే కూర్చోయింది కదా అని పోయి మరీ గెలికి మాట్లాడాను. మళ్ళీ పాపం చాలా మంచిది, బాగానే ట్రీట్ చేసింది. మళ్ళీ ఇంకొకరు ఎవరో వచ్చారు, ఇంకో సీట్ 3 సీట్స్లో కూర్చున్నాను అనమాట. పక్కన ఆమె వచ్చింది, నన్ను తన సైడ్కి పిలుచుకోయింది. సో తను చెప్పింది అంటే ఆపోజిట్ పర్సన్ ఎవరో అడిగారు, మీ కూతురు అంటే నా కూతురు అంటుంది. పోయి పెంచేసుకుంటుందంట నన్ను. కానీ వద్దులే. యాక్చువల్లీ రింగ్స్ ఎలా ఉన్నాయి, నేను 151 రూపీస్కేమో రింగ్స్ చాలా బాగున్నాయని ఆర్డర్ చేస్తున్నాను. నిజంగా ఎంత బాగున్నాయి తెలుసా. కులాడి స్వప్న. నాకు కొన్నిసార్లు సాంగ్ పెట్టుకోవాలనిపిస్తుంది. జిగేల్ రానిలాగా ఉన్నాను కదా. జిగేలు రాని చిల్ 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 జిగేలు రాని నువ్వు వాడికి తీయాదైనా కాదంటానా. నేను విత్ మేకప్ కొంచెం బాగున్నా. నా చెల్లి వితౌట్ మేకప్ ఎంత బాగుందో. కానీ సరిగ్గా టైంకి ముఖం కడిగిదానికి కదా. జస్ట్ వాటర్ తొక్కుకుంటా బద్దకస్తరా అని మళ్ళీ అంత లేజినెస్ ఉండదులే. ఓకే చెప్పు, ఈరోజు ప్లాన్స్ ఇప్పుడు మార్నింగ్. ఓకే చెప్పు. కళ్ళందరంకి వెళ్ళిపోదాం. కళ్ళందరంలో ఏమున్నాయినా ఏమో, అది నీ ప్లాను, నీ ఇష్టము. నేను ముందే చెప్పా, నువ్వు ఎక్కడికంటే అక్కడ పోదాం. టెంపుల్కి పోదామా? టెంపుల్ పోతే మా అమ్మ సాగు కొడుతుంది. ఇట్ మీన్స్ అవరమ్మ సాగు కొడుతుంది మళ్ళీ. యాక్చువల్లీ మేము క్రిస్టియన్స్ అనమాట. మమ్మీ ఒకటే, మేము మూసుకొని నువ్వు పోతావు. తప్పు లేదు, చర్చికి పోవచ్చు. నేను టెంపుల్కి పోతాను ఉండాలని మా అక్క ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేసింది. మా మమ్మీ మా అక్క గొడవ పడే టైంలో ఎందుకు మీరు చర్చికి రాదు అని. అందుకే నేను అప్పటి నుంచి డిసైడ్ అయినా, అన్నిటికి పోవాలా, అదేది దాంట్లోకి కూడా పోవాలా, ముస్లిమ్స్ దాంట్లోకి పోవాలా, చర్చికి పోవాలా. యాక్చువల్లీ ఏంటంటే మా మమ్మీ క్రిస్టియన్ అని, మేము క్రిస్టియన్స్ అనమాట. బట్ నేను అంతా ఉండను, అన్నీ ఉంటాయి. ముస్లిం క్రిస్టియన్ హిందూ అన్నీ మిక్స్ అనమాట నేను. సో నేను టెంపుల్కి వెళ్తా ఫ్రెండ్స్తో పాటు. అప్పుడు ఎగ్జామ్స్ టైంలో టెంపుల్కి వెళ్తుంటే మా అమ్మ చెప్తుంది వెళ్ళు బట్ మొక్కకు అంటుంది. నేను అలా లేదు, మొక్కుతాను. అక్కడి వరకు వెళ్ళి ఎలా రిటర్న్ వచ్చేది. తిరుపతికి వెళ్ళాను, ప్రసాదం తిన్నాను. ఇంకొకసారి కూడా వెళ్ళాలనుకున్నా, బట్ ఏంటో లైన్ అక్క పూజ కోసం వెళ్తుంది, ప్రసాదం కోసం. తిరుపతికి వచ్చింది వేరేను. తిరుపతిలో ప్రసాదం లడ్డు ఎంత బాగుంది తెలుసా. లడ్డు నేను తిన్నాను, చిత్రాన్నమో పులిహోరనే చేస్తారు, ఎంత బాగుంటుందో. సో ప్రసాదం అంటే మామూలు చిన్న చిన్న టెంపుల్లో ప్రసాదం ఇవ్వరు కదా. సో టెంపుల్కి వెళ్తాను, మొక్కుంటాను. బొట్టు ఊరికే 1 2 3 4 ఇట్లా పెట్టేస్తాను. దొరికిన బొట్లని పెట్టుకొని నాకు చాలా ఇష్టం బొట్టులు పెట్టుకోవడం వల్ల. సో అలా చేస్తాను. మా మమ్మీ చూసేందుకు చూస్తుంది. తర్వాత ఇంట్లో ఏదన్నా కొంచెం బ్యాడ్ జరిగినప్పుడు సో అప్పుడు వేసుకుంటుంది. మీ వల్లే నువ్వు టెంపుల్ పోవడం వల్లే జరిగింది అది. నువ్వు టెంపుల్, నేను ఎన్నిసార్లు చెప్పాను టెంపుల్కి వెళ్ళి మొక్కోకు అని. ఇప్పుడు చూడు, నేను క్రిస్టియను, నువ్వు హిందూ, ఆ టెంపుల్కి వెళ్తావు, నేను చర్చికి వెళ్తాను. ఒక మాట మీద ఉండండి, మీరు చెప్పినందుకే కదా నేను చేంజ్ అయ్యేది అంటది. అసలు ఆడ ఇష్యూ ఏమైంటుంది, కొన్నిసార్లు అమౌంట్ ఉండదు, ఏదో ఒకటి బ్యాడ్ జరుగుతూనే ఉంటుంది లైఫ్ అంటే. ఏది జరిగినా కూడా రీజన్ మేమే అనమాట. ఏది జరగని రీజన్ మేమే ఉంటాం. వారి దేవుడు అనుకొని ఇంకప్పటి నుంచి టెంపుల్కి వెళ్తాను. బట్ అంత ఫొటోస్ పెట్టడం అది మా నుంచి, మేము ఏందైనా అది మా నుంచే వస్తుంది. సో ఇంకా ఇండియన్ మామ్స్ గురించి తెలిసిందే కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే నన్ను ఆఫీస్లో చాలామంది లైక్ ఇలానే ఇప్పుడు ఎలా ఉన్నాను అలానే వెళ్తారనమాట. సో అలానే వెళ్ళినప్పుడు బొట్టు ఉండదు, ఏముండదు. నా ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్ సర్కిల్ అంటే అందరికీ తెలుసు. కొత్త మంది వస్తారు కదా. సో వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ముస్లిమా అని అడుగుతారు నన్ను. అమ్మా నేను ముస్లిం అమ్మా. ముబీనా నేమ్ అక్కది. ముబీనా బాగుంటుంది. మై నేమ్ ఇస్ ముంతాజ్. మా మమ్మీ పెట్టేది నాకు అది 20 సంవత్సరాలు వచ్చాక మా మమ్మీ ముంతాజ్ అని నాకు పేరు పెట్టింది. మనమైతే బొట్టు పెడితే యాక్చువల్లీ
ఒక క్రిస్టియన్ లాగా కాకుండా అన్నిలాగా కనిస్తాం. బొట్టు పెడితే హిందూ అనుకుంటారు, బొట్టు పెట్టుకోకుండా ముస్లిం అనుకుంటారు, కమ్ములు ఏమి వేసుకోకుండా క్రిస్టియన్ అనుకుంటారు నన్ను. నేను అది కూడా అనుకోరు, ఎందుకు వేసుకోలేదని క్వశ్చన్ వస్తుంది కానీ నువ్వు క్రిస్టియన్ అనే క్వశ్చన్ రాదు. సరే గాయస్, పని బై బై, మళ్ళీ పనికి వచ్చే పనులు ఒక్కడు చెప్పు కదా. మొన్న ఏదో గ్రూప్ మెసేజ్ చేసినావు, అక్కయ్య నాకు బుక్స్ తీసి అక్కయ్య చదివేకి అని, స్టోరీ బుక్స్ ఏదైనా మంచిగా. అయ్యో గుర్తు రాలేక. నీకు గుర్తు రాదు అలాంటివి. తినవాను, ఇది ఒక పాట కాదనట్లేదు, తిండే ఫస్ట్ మెయిన్ ప్రిఫరెన్స్ తిండికే ఇవ్వాలి, ఫుడ్కే ఇవ్వాలి. కానీ అక్కడ అట్లా ఒక బుక్ తీసాను, ఒక్క మాట నేను నోటి నుంచి వస్తుందేమో జస్ట్ వింటూ ఉన్నా, ఒక్క మాట నేను ఇప్పుడు వస్తుంది. వద్దులే, ఒక కొత్త బుక్ నువ్వే కన్నీరు. నేను ఏదన్నా సాంగ్ పడదమ్మా, త్వరగా పాడు 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 పాడు. చిల్ చిల్ గాయస్, నా బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ ఇవన్నీ మా పక్కని ఉండే ఇల్లు అనమాట. సో ఐ మీన్ జగన్ కాలనీ, దీన్ని జగన్ కాలనీ కదరా, చేంజ్ చేశారు ఏమన్నా. జగన్ అంటే ఇవి స్థలాన్ని, ఈ ప్లేసెస్ అన్నీ జగన్ ఇచ్చారు. సో అందుకోసం ఇది జగన్ కాలనీ అని పెట్టేశారు. మా ఇల్లు అనమాట ఇది. ఇంకా సగంలో ఉండిపోయింది. మా మమ్మీ ఇయర్ అయినా వెళ్దాము ఇంటికి అంటుంది, త్వరగా చేరుకుందామని. సో ఏదో సంప్లో వాటర్ అంటే చిక్కి చెప్పండి. మా ఇంటికి వచ్చిన ఏదో ఒక పని పెడతారు నాకు, అందుకే మా ఇంట్లో ఎవరికి చెప్పు రాను, చెప్పుకోకుండానే వచ్చి చేస్తా. అదే చెప్పొచ్చానంటే ముందే ప్లాన్ చేస్తారు. ఓకే పాప వస్తుంది కదా, ఆ ఫుడ్ చేద్దాం, ఈ ఫుడ్ చేద్దాం, ఇలాంటి ప్లాన్స్ కాదు. అదే మా మోసం పోలాను తిడుతుంది. ఇంకా మళ్ళీ రా అంటే పాప వస్తుంది కదా, ఆ ఫుడ్ చేద్దాం, ఈ ఫుడ్ చేద్దాం అనేది లేదు. నెక్స్ట్ ఏంది పని అంటే, యాక్చువల్లీ ఫుడ్ ఏం తినాను, చికెన్ అంటే అంటాను, మటన్ అన్న అంటాను. సో ఏదన్నా ఇంటి పని ఉంటుంది కదా, నన్ను ఎట్లా పంపిస్తుంది తెలుసా, ఎక్కడికైనా కానీ మగపిల్లడు అంటే ఇంటికి పెద్ద నేనే మగపిల్లడు లెక్క. ఆడ పోయి ఏమన్నా సిమెంట్లు ఉంటే సిమెంట్లు వేసుకొని మళ్ళీ అంటే జస్ట్ వాళ్ళకి చెప్పి అమౌంట్ ఇచ్చి ఆడంతా వేయించుకొని మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలించి, ఈ పత్తి వ్యాపారాలు కాదు, మంచి వ్యాపారాలు కదా. సో ఇదంతా మనమే. అంటే నేను అబ్బాయినా అమ్మాయినా? రెండు. ఇంటి పనిలో అబ్బాయి, సోకుల రాణిలో అమ్మాయి. సోకుల రాణి, చికెన్ రాణి. మా ఇంట్లో వాళ్ళందరికీ మేమిద్దరు మగపిల్లలు. నువ్వా? మేమిద్దరం. అంటే అది ఎప్పటి నుంచి? అది ఒక 1 year నుంచి. అబ్బాయి కదా, నేను ఇంటి ముందర అంత గెడ్డు ఉంది కదా, చెక్కలు అంత ఆడుంది. ఈ ఇంటి ముందర కదా, ఇంటి ముందర పీకేసిన. అది ఉంది చూడు చిన్నది, అది నీతో పీకిద్దామని అట్లా పెట్టింది అమ్మ. పీకేసర్ మీన్స్ ఇలా కాదు, పార తీసుకొని. అది నాకు రాదని నువ్వు వచ్చే వరకు. ఎన్నేండ్లు పాప నీకు? ఎన్నేండ్లు? 16. 10 ఏళ్ళోడు అటు చేస్తున్నాడు రా. నువ్వు మగపిల్లోడు అంటావు, అవేం చేయొద్దు, అట్లా పనులు వచ్చి నేను చేస్తాను. 10 ఏళ్ళ. నా ఏజ్ వచ్చేసి ఇంకా 19కి 20కి మధ్యలో అనమాట. నీ ఏజ్ చెప్పలేను. నా ఏజ్ ఇప్పుడు 16. ఓకే, దీన్ని 16 20 అనుకోండి, ఇయర్లో పడేది. ఈ క్రికెట్ అంటే అసలు అంత దూరం కొట్టాడంటే 6, అంత కొట్టాడంటే 4, అస్సలు కొట్టుకోకుంటే ఏమంటారు అది కూడా తెలియదు. నాకు దూరం కొట్టాడంటే 6, అది మాత్రం తెలుసు. నాకు అసలు క్రికెట్ నాలెడ్జ్ కొంచెం కూడా లేదు. ఇది వచ్చి పక్కన వచ్చి ఇంకొక మ్యాచ్ గెలిస్తే ఆర్సీబీ విన్ అవుతుంది. అసలు ఏందిరా ఈ జనరేషన్, నాకు అసలు ఇంత కూడా తెలియదు క్రికెట్ గురించి. దీనికి ఏం తెలుసు అండి క్రికెట్ గురించి? అది ఏం తెలుసు? క్రికెట్ అంటే చూసేటప్పుడు అర్థమవుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అర్థం కాదు. ఓకే, ఏంటంటే ఈరోజు బయటికి వెళ్దాం. ప్లాన్ వచ్చేసి బయటికి. ఎప్పుడు నేను వచ్చినప్పుడల్లా ఇంట్లోనే ఉంటుంది, బయటకు అస్సలు కలేదని కాదు. సో ఈసారి పాప బయటికి వెళ్దామనింది. సో అన్నీ ఒకే వీడియోలు అంటే అవ్వదు కదా, ఇప్పటికే ఒక 20 minutes 15 to 20 minutes ఉంటుంది వీడియో. సో చూడండి, మీకు కూడా చాలా బోరింగ్గా ఉంటుంది కదా. సో నెక్స్ట్ వీడియో, ఐ మీన్ అవుటింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్ వస్తుంది. సో ఈ వీడియో ఇక్కడికి సమాప్తం.